వేల సంవత్సరాలు ముస్లిం రాజులు మన దేశాన్ని పరిపాలించడం వల్ల చివరికి మన నైజాం నవాబు కూడా మన ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల బలవంతపు మత మార్పిళ్లు జరిగాయి అనే ఒక ప్రచారం ఉంది. మీరేమంటారు? ఆ ప్రచారము ఎవరు చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో వాళ్ళు రాసిన వాటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ముస్లింల మీద చాలా తక్కువ పరిశోధనలు జరిగాయి. నిజానికి వర్షన్ అంతా అంటే చాలా ఎక్కువ మంది బ్రాహ్మణ లేదంటే ఇంకా అగ్రవర్ణ చరిత్రకారులే ఉండడం, దాంట్లో కొంతమంది చాలా వాస్తవ నిజాయితీగా రాసినప్పటికీ కూడా ఇవాళ ఎస్సీల నుంచి బీసీల నుంచి ముస్లింల నుంచి ఇస్లాం స్వీకరించడం ఎక్కువగా కనిపిస్తున్న వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ ఇండ్లని, వాళ్ళ నివాసాలని, వాళ్ళ ఆచార వ్యవహారాలను చూసినప్పుడు అలవాట్లు సేమ్గా ఉండడం, ఇంకా కొన్ని వృత్తులు ఎలుగొడ్లు ఆడించేవాళ్ళు కానీ, పాములు ఆడించేవాళ్ళు కానీ, రాళ్ళు కొట్టే ముస్లింలు కాషోళ్ళు, అత్తర్పోడ్లు అంటారు, బట్టలు ఉతికే వాళ్ళని మన శాఖలోళ్ళని ధోబీలు అని అంటున్నారు. హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు. మంగళోళ్ళు, హజాంలు అనే పేరుతో హైదరాబాద్లో ఉన్నారు. సునార్లు ఉన్నారు. ఇట్లా రకరకాల కమ్యూనిటీస్ పేర్లతోని ముస్లింలు ఉన్నారు. ఆ వృత్తులు చేస్తున్నారు. ఆ వృత్తులను చేస్తూ ఉండడం బట్టి మనం వాళ్ళే ఈ ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారినని మనకి స్పష్టంగా అర్థమవుతుంటుంది కదా. అట్లా కడప జిల్లాలో మీకు బోరేవాలే అనే కమ్యూనిటీ కనిపిస్తుంది. అంటే ఈత చేపలు కుట్టే ముస్లిం. బోరియా అంటే బోరియా అనే దగ్గర నుంచి వచ్చింది అది. అంటే బహుశా వాళ్ళు ఎరకల వాళ్ళ నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి నిజానికి ఎస్టీ రిజర్వేషన్ ఉండాలి కదా. అంటే ఇస్లాం స్వీకరించగానే వాళ్ళ ఎస్టీ రిజర్వేషన్ ఎలా పోయింది? ఇదొక కుట్ర కదా. ఎస్సీల నుంచి రిజర్వేషన్ స్వీకరించిన ముస్లింలకి ఎస్సీ రిజర్వేషన్ ఉండాలి కదా. బీహార్లో అదొక పోరాటం జరుగుతూ ఉంది, చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఎస్సీల నుంచి ఇస్లాం స్వీకరించిన వాళ్ళకి ఎస్సీ రిజర్వేషనే ఉండాలి అని చెప్పి. అయితే ఇక్కడ బీసీల నుంచి రిజర్వేషన్, ముస్లింలుగా మారిన వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఉండాలి కదా. ఇవేవి లేకుండా అంటే వీళ్ళు కూడా ముస్లింలు చెప్పుకోవడం జరగలేదు. మిగతా ఆ స్టడీ కూడా లేదు కాబట్టి మొత్తంగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మొత్తం ముస్లింలు చాలా దాదాపుగా ఓసీలుగా చూడబడ్డారు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఈ రిజర్వేషన్ కల్పిస్తే వ్యతిరేకత రావడంతో కొంత స్టడీ జరిగింది. మేము వేసిన కరపత్రాలు కానీ, ఇంకా షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు కొంత వీడియోలు తీయడం కానీ ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే ఈ కమ్యూనిటీస్, రకరకాల వృత్తులు చేసుకుంటున్న కమ్యూనిటీలను బేస్ చేసుకొని వాళ్ళని ఆధారంగా ఒక 90 కమ్యూనిటీల పేర్లతోని బీసీ ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 90 పేర్లు ఉన్నాయి దాంట్లో. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 90 కులాలు అనుకోవచ్చు. కులాలని ఇప్పుడు కులాలని మీరు అంటారు కానీ ఇస్లాంలో కులము అనే ప్రస్తావన కులం అని అనకూడదు కాబట్టి మేము అనట్లేదు. ఉప సమూహాలు అని చెప్పేసి ఉపజాతులు అట్లా ఏదైనా పదాలు మేము వాడాల్సి వస్తుంది.